ప్రతి మ్యారేజ్, ప్రతి వివాహము ఏకత్వం వైపు కదులుతుంది, లేదా ఒంటరితనం లేదా ఎడబాటు వైపు కదులుతుంది. రెండు విషయాలు జరుగుతాయి ఇక్కడ, జాగ్రత్తగా గమనించండి. ప్రతి మ్యారేజ్, ఏ మ్యారేజ్ అయినా సరే, అయితే వాళ్ళు కలిసి అన్న ఉంటారు, లేదా ఒంటరిగా ఉండటం, లేదా విడిపోవటం. సో ఈ రెండు ప్రతి మ్యారేజ్లో జరుగుతాయి. ఐదర్ కలిసి ఉండటం, ఏకత్వాన్ని కలిగి ఉండటం, లేదా ఒంటరిగా ఉండటం, లేదా ఎడబాటుని కలిగి ఉండటం జరుగుతాయి. అసలు ఏకత్వం అంటే ఏంటి? చాలాసార్లు బైబిల్ ఏం చెప్తుంది, వారిరువురు ఏక శరీరమై. ఫస్ట్ బైబిల్లో ఫ్యామిలీ గురించి రాయబడినప్పుడే వారిరువురు, ఆదాం అవ్వల గురించి రాయబడినప్పుడు వారిరువురు ఏక శరీరమై ఉంటారు. ఏక శరీరం అనేటువంటి మాటకి జనరల్గా మన ప్రాస్పెరిటీలో ఉండేటువంటి మీనింగ్ డిఫరెంట్. వారు ఏకత్వం అంటే ఒకరితో ఒకరు పూర్తి ఐక్యతను కలిగి ఉండండి. ఇది కేవలం ఇద్దరు మానవుల కలయిక కాదు. మానవుల కలయిక అంటే ఇద్దరు మనుషుల కలయిక. ఏకత్వము అనేటువంటి ఇద్దరు మనుషుల కలయిక కాదు. కానీ ఏంటిది ఏకత్వం అంటే? ప్రాణ, ఆత్మ మరియు శరీరం. ప్రాణము, ఆత్మ, శరీరం, ఈ మూడిటి యొక్క మిళితం ఏకత్వం అంటే. మీకు ఒక చిన్న అక్కడ రెండు ఆత్మలను రాయబడి దాని మీద సోల్ ఆర్ లైఫ్ అనేటువంటిది, ప్రాణ, ఆత్మ, శరీరం. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఏకత్వం, భార్యాభర్తలు వారి ఇరువురు ఏక శరీరం, ఏకత్వము, ఏకము అని అంటే అర్థం ఏంటిదంటే శరీరం కలవటం కాదు. బైబిల్లో మనకి అంతరంగ పురుషుడు అనేటువంటి ఒక మనిషి ఉన్నాడు. అంతరంగ పురుషుడు అంటే లోపల ఒక పర్సన్ ఉంటాడు. బయట మనకి కనపడేటువంటి వ్యక్తి వేరు, లోపల ఉండేటువంటి వ్యక్తి వేరు. సోల్ మేట్ అంటారు. వైఫ్ని ఏమంటారు? హస్బెండ్ని ఏమంటారు? సోల్ మేట్. ఈ సోల్ మేట్ కలవటం, ఈ అంతరంగంలో ఉన్నటువంటి వ్యక్తులు కలవటం. మనుషుల కలయిక కాదు, మానవుల కలయిక కాదు. మనుషుల కలయిక ముందు నేను నా కుటుంబం, లేకపోతే నేను నా భార్య, మా అంతరంగాలు కలిస్తే ఆటోమేటిక్గా మిగతా ఏకత్వం అనేటువంటి ప్రాణము, ఆత్మ, శరీరం, ఈ మూడుటి కలయిక ఏకత్వం. అందుకనే చూడండి, ఈ ఏకత్వాన్ని మనము సాధించాలి. ప్రతి కుటుంబము ఏకత్వాన్ని సాధించడానికి ప్రయత్నం చేయాలి. ఏకత్వం లేదా ఏక శరీరముగా ఉండటానికి, ఏక శరీరముగా, ఒకటే శరీరముగా. మనుషులు వేరైనా అంటారు చూడండి, వాడిని విడిచి వీళ్ళు ఉండలేరు అంటారు. సో ఇక్కడ మనం కొన్ని అసలు ఈ ఒక వివాహానికి ఏకత్వం సాధించకుండా అడ్డుపడుతున్నటువంటి ముప్పులు లేదా థ్రెట్స్ అంటారు. వీటిని థ్రెట్స్. ఒక మ్యారేజ్ ఏది ముప్పుగా అంటే, నేను మా కుటుంబం, నేను నా భార్య ఏకముగా ఉండకుండా ఉండటానికి, లేకపోతే ఏక శరీరముగా ఉండకుండా ఉండటానికి, ఏకముగా అవ్వకుండా ఉండటానికి ఏమి ముప్పులు ఉన్నాయి, ఎటువంటి థ్రెట్స్ ఉన్నాయి, ఎటువంటి అవరోధాలు ఉన్నాయి మనకు అర్థమైతే వాటిని పక్కగా జరిపేసామనుకో ఆటోమేటిక్గా మనం ఏకత్వాన్ని సాధించవచ్చు. సో ఇక్కడ జాగ్రత్తగా మనం గమనిస్తే మొదటి థ్రెట్ ఏంటయ్యా అంటే కష్టమైనటువంటి సర్దుబాట్లు, డిఫికల్ట్ అడ్జస్ట్మెంట్స్ అంటారు. మన సంస్కృతి ఏంటంటే చాలాసార్లు ఏమంది ప్రోత్సహిస్తారు తెలుసు, ఇద్దరు వ్యక్తులు సర్దుబాటు చేసుకోవటానికి ప్రోత్సహించేటువంటి చాలా తక్కువ. మీరు ఎక్కువ చూడండి, పుల్లలు పెట్టేవాళ్ళు ఎక్కువ ఉంటారు, కానీ అడ్జస్ట్ అవ్వండి, సర్దుకోండి, కలిసిపోండి అని చెప్పేటువంటి చాలా తక్కువ ఉంటారు కుటుంబాల్లో. కొంతమంది ఈ సొంత కుటుంబ సభ్యులే ఉంటారు. వానితో ఏందమ్మా, మేము ఉన్నావురా అంటారు. ఏమంటారు? మేము ఉన్నాం, చూసుకుంటాం, వాడు కాకపోతే ఇంకోడు. ఎక్కువ శాతము లేదు, కలిసి ఉండాలి, లేదు సర్దుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు మా పాస్టర్కి గొడవ అయింది, వాళ్ళ చుట్టాలు వచ్చారు. ఏం చేస్తారు? నన్ను తిడతారు. ఇక నిన్ను నమ్మిచ్చినాము, నిన్ను అట్ట చేసిన, ఇట్టంటూ మా పిల్లలు నువ్వు ఇట్ట చేసినావు, అట్ట చేసినావు. ఆమెకి చెప్పరు, చదువుకోమ్మా, చక్కగుండమ్మా, నువ్వు కుటుంబాన్ని కాపాడుకోమ్మా అని చెప్పేటువంటి వాళ్ళు చాలా తక్కువ. మన కల్చర్ ప్యాటర్న్ అట్లా ఉంది. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా చూసుకుంటే ఎందుకు ఈ యొక్క సర్దుబాట్ల విషయంలో, లేకపోతే కుటుంబాలే కొన్ని కుటుంబాలు ఎందువల్ల విడిపోతాయి తెలుసా? కేవలం ఫ్యామిలీ మెంబర్స్ వల్ల విడిపోతాయి. మీరు జాగ్రత్తగా గమనిస్తే దగ్గర వాళ్ళే, ఒక రకంగా చెప్పాలంటే అత్తమామ,
నిజం చెప్తున్నా, కొంతమంది తల్లిదండ్రులు కూతుర్ని ఎంత చెప్పినా కూడా వాడిని కాపురానికి పంపరు. చెప్పరు, నువ్వు బొమ్మ, నువ్వు అక్కడ ఉండాలమ్మా చెప్పరు, ఇక్కడ దాచుకుంటుంటారు అన్నమాట. ఎన్నో ధర్నాలు చూసినా, మనం చూస్తే కాపురానికి పంపట్లేదు సూసైడ్ చేసుకున్న వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. ఇటుపక్క తల్లిదండ్రుల తరపు వాళ్ళు వీళ్ళిద్దరు చక్కగా ఉంటున్నారు అనుకో, పుల్ల పెడతారు. ఇది జనరల్గా జరిగేటువంటి నేచర్. అయితే మనము ఎందుకు చూడండి, మన జాగ్రత్తగా ఎందుకు ఈ సర్దుబాట్లు అంటే, సర్దుకొని బ్రతకకపోతే కుటుంబాలు నిలబడవు. మళ్ళీ చెప్తున్నా, సర్దుకోవటం అంటే అడ్జస్ట్ అవ్వకపోతే, ఏ కుటుంబం అయినా సరే అడ్జస్ట్ అవ్వకపోతే ఆ కుటుంబము నిలబడదు. ఎందుకు అడ్జస్ట్ కావాలి అని అంటే, మన యొక్క నేపథ్యం డిఫరెంట్, విభిన్నమైన నేపథ్యం. అంటే మన యొక్క చూడండి, మన విలువలు విభిన్నంగా ఉంటాయి. నా యొక్క ప్రయారిటీస్ సపరేట్. నా విలువలు ఏంటి, నాకు ఉండేటువంటి ముఖ్యమైన విషయాలు నాకుంటాయి, నా భార్యకు ఉండేటువంటి ముఖ్యమైన విషయాలు ఆమెకుంటాయి. నా కుటుంబ చరిత్ర సపరేట్, ఆమె కుటుంబ చరిత్ర సపరేట్. సో ఇప్పుడు నా కుటుంబ నేపథ్యం వేరు, ఆమె కుటుంబ నేపథ్యం వేరు. అంటే ఒకే కుటుంబం నుంచి రాలేదుగా. గత అనుబంధాలు, నా జీవితం వేరు, ఆమె జీవితం వేరు. ఇక్కడ మీకు ఏకత్వం సాధించాలంటే చదువుకోవాలి. చదువుకోకపోతే ఏమవుతుందంటే, మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా మీకు అర్థం కావటం కొరకు. మాది ఆంధ్ర అనుకుందాం, మా పాసం తెలంగాణ అనుకుందాం. ఎగ్జాంపుల్, ఆంధ్రాలో నాకు గోంగూర తినటం ఇష్టం, తెలంగాణలో బోటి తినటం ఇష్టం. ఇప్పుడు నేను బోటియే తింటాను, నాకు గోంగూర వద్దు అని ఆమె అనకూడదు. అంటే ఆమె ప్రయారిటీ అది, ఆమెకి ఇష్టం అది, ఆమె విలువ అది. సో నా ఇష్టము ఒకటి ఉంది, నా ప్రయారిటీ ఒకటి ఉంది. సో నీతో నాకు సంబంధం లేదు, నేను సపరేట్గా ఉంటాను, నాది నాకే అని అంటే కుదరదు. సో ఇప్పుడు మేమిద్దరం ఏం చేయాలి, నా ఇష్టాన్ని మార్చుకోవాలి, నా యొక్క ప్రయారిటీస్ని మార్చుకోవాలి, నా యొక్క కోరికలను మార్చుకోవాలి. ఇద్దరం కలిసి బోటి గోంగూర వండుకోవాలి. అర్థమవుతుందా? సో నా నేపథ్యం వేరు, విభిన్నం. ఎవరు కూడా ఒకే మనస్తత్వం కలిగి పుట్టరు. ఇద్దరు వ్యక్తులు ఎక్కడా కూడా ఒకే మనస్తత్వం కలిగి ఉండరు. భార్యాభర్తలైనా వారికి విభిన్నమైన మనస్తత్వాలు ఉంటాయి, విభిన్నమైనటువంటి ప్రయారిటీస్ ఉంటాయి, విభిన్నమైన కోరికలు ఉంటాయి. ఇక్కడ కొన్ని ఆర్థిక విషయాల్లో కూడా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఎందుకు మనము చదువుకోవాలంటే, మనుషుల యొక్క యాటిట్యూడ్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి చదువుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను పిసినారిని, మా పాశ్రమ కొంచెము లిబరల్గా ఖర్చు పెడుతున్నాను అనుకోండి, లేకపోతే ఆమె పిసినారి, నేను కొంచెం లిబరల్గా ఖర్చు పెడుతున్నాను అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది, అక్కడ గొడవ స్టార్ట్ అవుతుంది. సో ఖచ్చితంగా చదురుబాటు అనేటువంటిది అవసరం. ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి, లేకపోతే అంటే ఆర్థికపరమైన విషయాలు కానీ, బాధాకరమైనటువంటి అనుభవాలు కానీ, లేకపోతే మతం, ఈ మతం కూడా కుటుంబంలో, ఫర్ ఎగ్జాంపుల్ మా పాశ్రమ వేరే నమ్మకంలో ఉంది, నేను వేరే నమ్మకంలో ఉన్నా. ఇప్పుడు ఏమవుతుంది, ఇక గొడవ స్టార్ట్ అవుతుంది. సో విభిన్నమైనటువంటి నేపథ్యాలు ఉన్నప్పుడు సర్దుబాట్లు కష్టమవుతాయి. కానీ కుటుంబముగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే, ఖచ్చితంగా మనం చదువుకునేటువంటి వారముగా ఉన్న, అడ్జస్ట్మెంట్ కాకపోతే కోట్లున్నా కూడా కుటుంబం నిలబడదు. సో ఒకరికొకరము అడ్జస్ట్ అవ్వాల్సిందే. ఫీలింగ్స్, వివాహం కోసం ఈ క్రింది విపరీత ప్రేరణలు, దిగ్భ్రాంతికరమైన సర్దుబాట్లు అవసరము. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఫీలింగ్స్ ఉంటాయి. మనం ఏం చేస్తామంటే, నా ఫీలింగ్స్ని కూడా వాళ్ళ మీద రుద్దేస్తాయి. నేను నా ఫీలింగ్స్ని కూడా రుద్దేస్తుంటా. మరి ఆమెకు ఉన్నటువంటి అనుభవం, ఆమెకు ఫీలింగ్స్ అంటే ఆలోచనలు, తలంపులు, ఆమె ఆలోచనలకు వాల్యూ లేదా? స్త్రీ ఆలోచనలకు వాల్యూ లేదా? భార్య ఆలోచనలకు వాల్యూ లేదా? కొన్నిసార్లు ఇవ్వం. కొన్నిసార్లు కొంచెం డామినేటెడ్ స్త్రీలు ఉంటే పురుషుని ఆలోచనలకు అసలు నీకేం తెలియదు, నువ్వు కూర్చో అంటారు. నీకేమీ తెలియదు, నువ్వు కూర్చో అంటారు. ఇక్కడ ఈ ఫీలింగ్స్ విషయంలో ఆపోజిట్గా ఉన్నప్పుడు, లేదా ఫ్యామిలీ ప్రెషర్స్ ఉంటాయి, కల్చర్ ప్రెషర్స్ ఉంటాయి. ఇక్కడ ఖచ్చితంగా మనం చదువుకోవాల్సిందే. మన ఆలోచనల్లో కొంచెం సర్దుబాటు మనం చేసుకోవాల్సిందే. సర్దుబాటు చేసుకోకపోతే చాలా కష్టం అవుతుంది. తర్వాత మనం 4వ పాయింట్ చూస్తే, ఈ క్రింది రంగాల్లో వివాహం గురించి విభిన్న అంచనాలు ఉంటాయి. అంచనా, నా భార్య ఎట్టుండాలని నాకు ఒక ఇమాజినేషన్ ఉంది. సింపుల్, నేను పోయి వచ్చేలోపు
ఆమె నా కోసం ఎదురు చూస్తూ ఉండాలి, లేదు నా కోసం ఒక మంచి వంట చేసి పెట్టి ఉండాలి, లేకపోతే సంథింగ్ నా కొరకు ఏదో తయారు చేసి ఉండాలి, నేను ఒక ఫీలింగ్స్ తోటి ఉన్నా. ఇంటికి వచ్చేసరికి ఏమీ లేవాడ. ఇప్పుడు ఏం చేయాలి? గొడవ పడాలి, నా కోసం నువ్వేం తయారు చేయలేదని. అంచనాలు ఉంటాయి, ప్రతి మనిషికి కొన్ని అంచనాలు ఉంటాయి. నా భార్య ఎలా ఉండాలి, నా భర్త ఎలా ఉండాలి, ఉంటే బాగుంటుంది అనే అంచనాలు ఉంటాయి. బియాండ్ అంటే ఇమాజినేషన్స్ మనం తీర్చలేము. అంటే నా శక్తికి మించినటువంటి అంచనాలు నేను తీర్చలేను. నా శక్తితో నా శక్తికి నా పరిధిలో ఉన్నటువంటి అంచనాలను నేను తీర్చగలను. నేను నాతోటి అయ్యేటువంటి పనులు నేను చేయాలి ఖచ్చితంగా. అంచనాలు. ప్రేమ వ్యక్తీకరణ. ప్రేమ వ్యక్తీకరణ అంటే నాకు ప్రేమ ఉందండి, నాకు నా భార్య అంటే పీకల దాకా జుట్టు దాకా ప్రేమ ఉంది. ఒక్కరోజు కూడా నా ప్రేమను ఎక్స్ప్రెస్ చేయను, నేను ఎక్స్ప్రెస్ చేయను. చాలామంది ఏమనుకుంటారు తెలుసా, మనం ఎక్స్ప్రెస్ చేస్తే ఈమె నా నెత్తి మీదకి ఎక్కి కూర్చుంటుంది ఏమనుకుంటారు. కానీ ఎదుటి వాళ్ళు ఏం చేస్తుంటారు తెలుసా, మంచి కూర బాగుంది, ఏం ఎక్స్పెక్ట్ చేయరు, కూర మంచిగా లేదు, కష్టపడి పొద్దున్న లేచి నీ కోసం వండారు, తింటున్నావు, తినేటప్పుడు బాగున్నా బాగోపోయినా అమ్మ మంచి బ్రహ్మాండంగా వండావు, ఒక చిన్న అప్రిషియేషన్, అంటే ఎక్స్ప్రెషన్ ఇవ్వటం, ఎక్స్ప్రెస్ చేయటం. బాగుందని చెబితే బాగుండని వాళ్ళు ఎదురు చూస్తుంటారు. ఈ కూర బాగుందని చెప్తే బాగుండని చూస్తుంటారు అనమాట. నువ్వు చెప్తలేవు, ఎన్ని రోజులు చూస్తారు, ఎంత మంచిగా ఉన్నా అంతే వేసేస్తారు అనమాట. ఒక్కసారి బాగుందని చెప్పి చూడు. నాట్ ఓన్లీ కర్రీ, కూర విషయం కాదు నేను చెప్తుంది, ఏదైనా ప్రేమ అనేటువంటిది మాటలతో కాదు క్రియలతో చూపించాలి. మాటలతో 100 చెప్పొచ్చు, నువ్వు అంటే అదమ్మా ఇదమ్మా అని 100 చెప్పొచ్చు, కానీ వ్యక్తీకరణ. మనము ఎవరైనా సరే, భార్య అయినా సరే భర్త విషయంలో ఎప్పుడైనా ప్రయాసపడి కష్టపడి పనిచేసి లేకపోతే ఇంకోటి చేసి మనిషి స్ట్రగుల్ అవుతున్నప్పుడు మా కోసం అంటే చిన్న చిన్న వర్డింగ్, చిన్న చిన్న పదాలు, మా కోసం నువ్వు ఎంతో కష్టపడుతున్నావు, ఎంతో పనిచేస్తున్నావు, ఎంతో శ్రమ పడుతున్నావు, కొన్ని పదాలు వాళ్ళని మెచ్చుకునేటట్టు మా కొరకు నువ్వు ఇది చేసావా అని చెప్పేసి, అంటే వ్యక్తీకరణ ఎలా ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే ప్రేమను వ్యక్తం చేయడానికి ఖర్చు అవుతుంది అనుకుంటారు. ప్రేమను వ్యక్తం చేయడానికి ఖర్చు అవుతుంది, ఏం ఖర్చు కాదు. నాకు తెలిసి ఒక 200-300లో అద్భుతంగా ప్రేమను మనం వ్యక్తీకరించవచ్చు. పెద్ద ఖర్చు, చాలా తక్కువ లిటిల్ బడ్జెట్. అంటే నువ్వు ఏమి ఇచ్చావు అనేటువంటిది అక్కడ ప్రయారిటీ కాదు, కానీ ఆ మనిషిని నువ్వు గుర్తుపెట్టుకున్నావు అనేటువంటిది ప్రయారిటీ. ఒక బర్త్డే, ఒక మ్యారేజ్ డే, లేకపోతే ఒక ఫైన్ డే. మీకు వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తా. నా లైఫ్లో నేను మా పాస్టర్మ కొనిపించింది ఒకే ఒక్క రింగ్ ఇప్పటి వరకు. బంగారం విషయంలో అయితే నాకు తెలిసి అది దెబ్బతి గ్యాంగ్ వల్ల నేను ఒకసారి, ఇప్పుడు కాదు, దగ్గరగా ఒక 10 సంవత్సరాల పైన అవుతుంది. అప్పుడు ఆమెకి November 1 ఆమెది బర్త్డే. నేను చుట్టూ ఉంటుందిగా కొద్దిగా చిన్న బంగారం కొని చుట్టూ కొట్టించి జాగ్రత్తగా ఆమెకు తెలియకుండా తీసుకొచ్చి డబ్బాలో పెట్టి బీరువాలో పెట్టి, అప్పుడు నేను క్యాంప్లో ఉన్నా, ఒక మీటింగ్ పోయా చెన్నై. November 1 వచ్చింది, 9 గంటలకే. నాకు బాగా గుర్తుంది, టిఫిన్ చేస్తున్నాం అందరం, ఫోన్ చేసా ఇంటికి, అమ్మ హ్యాపీ బర్త్డే, రైట్, ఎక్కడున్నావు, ఇంట్లో ఉన్నా, పోయి డోర్ది తీసి బీరువా తీసింది, తీసి లోపల ఒక బాక్స్ ఉంటుంది చూడు, తీసింది. ఆ బాక్స్లో ఒక రింగ్ ఉంటుంది చూడు, ఉంది, చేతికి పెట్టుకో, రైట్ హ్యాపీ బర్త్డే అని చెప్పి ఫోన్లో చెప్పాను. అంటే ఇది చేయటం వల్లనే ఆమె నన్ను ప్రేమిస్తుంది అంటే అంతకంటే దరిద్రం ఇంకోట్లేదు. కానీ నాకు అవకాశం ఉన్నప్పుడు నేను ఆ తర్వాత ఇంతవరకు ఇంకో ఏ బర్త్డేకి నేను బంగారం కొనలే. అప్పుడప్పుడు మొక్కలు కొని పెడుతుంది. ఈ మధ్య తీసుకుపోయి 200 రూపాయలు ఒక మొక్క కొని పెడుతున్నా, ప్రతి బర్త్డేకి ఒక మొక్క తీసుకొచ్చి 200-300 అంతే. అంటే ఏంటిది అర్థము? అంటే బహుమతులు ఇస్తేనే ప్రేమను వ్యక్తం చేసినట్ట, ప్రేమ ఉన్నట్ట అంటే కాదు. అవకాశం ఉన్నప్పుడు చిన్న చిన్న వాటితోటి అంటే ఐడెంటిటీ ఇదిగో నాకు ఈ వ్యక్తి ఇంపార్టెంట్ అనేటువంటిది వాళ్ళు ఎదురు చూస్తుంటారు. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఎప్పుడైతే ఇక్కడ మళ్ళీ ఇంకొక చాలా ప్రాముఖ్యమైన విషయం, నా అంచనాకి మా పాస్టర్ అందుకోలేదు. నా బర్త్డేకి ఆమె గోల్డ్ బంగారం ఇవ్వాలని నేను కోరుకున్నా, చైన్ వేయాలని నా మెళ్ళని కోరుకున్నా, ఆమె చేయలేదు. అప్పుడు నేనేం చేయాలి? గొడవ పెట్టాలన్నా? చదువుకోవాలి.
సో అడ్జస్ట్మెంట్ అంటే ఏంటిది? నీకు అవకాశం ఉన్నప్పుడు ఓకే, అవకాశం లేనప్పుడు ఖచ్చితంగా మనం సదురుకోవాలి. సర్దుబాటు అనేటువంటిది కుటుంబంలో చాలా ప్రాముఖ్యము. ఇది ఇస్తేనే నువ్వు నన్ను గుర్తుపెట్టుకున్నాడు అని అంటానికి లేదు. ప్రేమ వ్యక్తీకరణ, ఇది చేస్తేనే నువ్వు నన్ను మంచిగా చూసినావు అంటానికి లేదు. చూసినా చూడకపోయినా అంటే ఎక్స్ప్రెషన్ ఉంటుంది, ఆశ ఉంటుంది, అంచనా ఉంటుంది, ఇట్లా చేస్తే బాగుండని. అదేవిధంగా భవిష్యత్తు విషయంలో కూడా ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ మనకు ఒక మంచి పాయింట్ ఏంటంటే, ఏ కుటుంబం అయితే, ఏ కపుల్స్ అయితే నెససరీ అడ్జస్ట్మెంట్స్ అంటే అవసరమైనటువంటి సర్దుబాట్లు చేసుకోరో ఆ కుటుంబం విడిపోతుంది. ఎందుకు కుటుంబాలు ఫెయిల్ అవుతున్నాయి అంటే, అవసరమైన సర్దుబాట్లు చేసుకోకపోతే ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క రిజల్ట్ ఏమొస్తుందంటే, సర్దుకోలేకపోతున్నాను, నేను బతకలేను, నీకు ఎంతో సర్దుకోలేను, నేను లాస్ట్కి ఎక్కడికి వస్తాం మనం? ఎడవాటికి. సో ప్రతి కుటుంబము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంటే ఖచ్చితంగా అవసరమైన సర్దుబాట్లు చేసుకోవాల్సిందే. నెంబర్ 1. సో ఏకత్వం సాధించాలంటే సర్దుబాటు చాలా అవసరం. కుటుంబం విషయంలో, ఏ విషయంలోనైనా సరే, ఉన్నప్పుడు ఉంటే లేనప్పుడు లేవు. ఉన్నప్పుడు పెట్టాం కదా అని చెప్పేసి నాకు ప్రతి బర్త్డేకి రింగ్ పెట్టినట్టు కుదరదు. సో అప్పుడేమో అడ్జస్ట్మెంట్ అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ఉన్న రోజు తిన్నాం, లేని రోజు. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే, ఉన్న రోజు కూడా మనము ఆ యొక్క ఎక్స్ప్రెస్ చేయకపోతే, ఉన్న ఆ సామర్థ్యం ఉండి కూడా చేయకపోతే ఆ మనిషిని మనం గుర్తించట్లేదు అనేటువంటి విషయం. సో ఏదేమైనప్పటికీ అన్ని విషయాల్లో మనము సర్దుబాటు అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. రెండవ థ్రెట్, కుటుంబం ఏకత్వం సాధించకుండా అడ్డుపడేటువంటి రెండో ముప్పు ఏంటంటే కల్చర్ ప్యాటర్న్ అంటారు. మన కల్చర్ అంటే సంస్కృతి నమూనా. ఈ సంస్కృతి నమూనా ఎటువంటిదయ్యా అంటే 50-50% అన్నమాట. 50-50 అంటే ఏంటిదంటే, మనిషి మీద ఆధారపడి ఉండదు, వ్యక్తి మీద ఆధారపడి ఉండదు, ఇది పనితీరు మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఏంటిది? నా డ్యూటీ నేను చేసినా నీ డ్యూటీ నువ్వు చేయి. ఇప్పుడు మనకి సమాజంలో, ఈ సొసైటీలో ఏమైపోయిందంటే, ఫస్ట్ నుంచి మన కల్చర్ ఏంటిదంటే, ఆడవాళ్ళు ఈ పనులు చేయాలి, మగవాళ్ళు ఈ పనులు చేయాలి, విడదీసి పెట్టించారు. ఈ పని ఆడవాళ్ళు చేయాలి, ఈ పని మగవాళ్ళు చేయాలి. ఈ కల్చర్ ప్యాటర్న్ ఏంటంటే, ఈ పని మనం చేయడానికి వీల్లేదు. ఒకసారి నా భార్యకి బాగాలేదు, నువ్వు వంట చేయడం నీ డ్యూటీ, నా డ్యూటీ కాదు, నీ డ్యూటీ అది. అంటే చాలాసార్లు మనము ఎదుటి వ్యక్తిని ఎలా రిసీవ్ చేసుకుంటామంటే, పనితీరు మీద ఆధారపడి రిసీవ్ చేస్తాం. నీ వంతు నువ్వు చేస్తే పర్ఫెక్ట్, నువ్వు చేయకపోతే నువ్వు పర్ఫెక్ట్ కాదు. సో మనం జాగ్రత్తగా ఆలోచన చేయవలసిన వారం అంటారు. సంస్కృతి నమూనా అంటే కల్చర్ ప్యాటర్న్ అంటారు. సో ఈ కల్చర్ ప్యాటర్న్ మనము చాలా విషయాలు, దీన్ని మనం వదిలేయాలి. యాక్చువల్గా అయితే ఇది మనం ఎప్పటి నుంచో వస్తున్నటువంటి, మన సంస్కృతిలో వస్తున్నటువంటి, ఇది నీదే, ఈ బాధ్యత నీదే. మీరు వెస్ట్రన్ కంట్రీస్ చూడండి, వాళ్ళు అన్ని విషయాలు షేర్ చేస్తుంటారు. ఈవెన్ దో కిచెన్ డ్యూటీస్ కూడా ఒక్కొక్కసారి వాళ్ళు షేర్ చేసుకుంటుంటారు. వెస్ట్రన్ కంట్రీస్లో అన్ని పిల్లలు, లేడీస్ వర్క్ చేస్తుంటారు, హస్బెండ్ వర్క్ చేస్తుంటాడు, లేకపోతే అన్ని విషయాల్లో వాళ్ళు షేర్ చేసుకు, ఇది నా పని, ఇది కేవలం నా పని మాత్రమే అంటానికి వీలు, ఇది నీ పని మాత్రమే అంటానికి వీలు లేదు. ఈ కల్చర్ ప్యాటర్న్ మనము వదిలేయాలి. చూడండి, ఈ కల్చర్ ప్యాటర్న్ కనుక మనం కంటిన్యూషన్ చేస్తా ఉన్నాం, ఇది స్వీయ నాశనానికి దారితీస్తుందట. అంటే ఏంటిది? చూడండి, నా జీవిత భాగస్వామిలో బలహీనతలపై దృష్టి పెట్టే నా ధోరణి, దేని మీద దృష్టి పెడుతున్నాను నేను? నా జీవిత అంటే లేకపోతే నా భార్య యొక్క బలహీనతల మీద ఈమెను ఎలా లొంగ తీసుకోవాలి, ఎలా, ఈమెలో ఏమేమి ఫాల్ట్స్ ఉన్నాయి. నా జీవిత భాగస్వామిలో నా నిరాశ, ఇది నా పనితీరును స్తంభింపజేస్తుంది. ఆమె బలహీనతల మీద దృష్టి పెట్టి ఎప్పటికైనా ఆమెలో నెగిటివ్స్నే నేను మాట్లాడుతున్నప్పుడు ఆటోమేటిక్గా నాకేమవుతుంది అంటే నిరాశ వస్తుంది. ఏమొస్తుంది? నిరాశ. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. బైబిల్లో ఒక మాట ఉంది, గయ్యాళితో పోరు ఎడతెగక కురుసు మంచు, అంటే వర్షం, ముసురుతో సమానమట. ఇప్పుడు ఆమెతో నాకు, నా దృష్టికి
లేకపోతే నా దృష్టిలో ఆమెలో ఉన్నటువంటి లోపాలు, ఆమెలో ఉన్న వాటి మీద నేను దృష్టి పెట్టాను అనుకో, ఈమె మంచిగా ఉండదు, ఈమె సరిగా పనిచేయదు, నాకు లోబడ, ఈ నెగిటివ్స్ మీద ఎక్కువ దృష్టి పెడితే ఆటోమేటిక్గా నేను ఏం చేస్తానంటే రాను 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 ఆమె గురించి నా యొక్క ప్రేమ కానీ, లేకపోతే ఆమె వేడల నా పనితీరు కానీ, ఆమె వేడల నా యొక్క సంబంధం కానీ రాను 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 తగ్గిపోతుంది. సో కనుక మనం చాలాసార్లు తప్పు జరిగినప్పుడు ప్రతీకారం తీసుకోవాలి. ఒకవేళ చిన్న మిస్టేక్స్ జరుగుతాయి, చివరికి ఎడిపోతామంటే అది ప్రతీకారం తీర్చుకోవడానికి, లేదా దాడి చేయడానికి, లేకపోతే వారి మీద మనము అజమాయిషీ చేయడానికి మనము ప్రయత్నము చేస్తూ ఉంటాం. జాగ్రత్త చూసండి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, నాలో సగం దూరం కలిసారు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అంటే పార్ట్నర్స్ ఇద్దరు 50-50. నాలో సగం అయ్యిందా లేదా? మనం ఆలోచన చేయాలి. చాలా మందిని ఈవెన్ ద స్టిల్ భార్యకు తెలియని సీక్రెట్స్, భర్తకు తెలియని సీక్రెట్స్ మెయింటైన్ చేస్తుంటారు చాలామంది. నన్ను అడిగితే నేనేమంటానంటే, భార్యకు తెలియని సీక్రెట్ భర్త దగ్గర ఉండకూడదు, భర్తకు తెలియని సీక్రెట్ భార్య దగ్గర ఉండకూడదు. అది ఏ విషయమైనా సరే, కుటుంబమైనా, పిల్లలైనా, అత్తమామలైనా, అటు కుటుంబం సంబంధమైన, ఇటు కుటుంబం సంబంధమైన, ఫైనాన్షియల్ మ్యాటర్స్ అయినా, ఏ విషయాల్లో కూడా నా భార్యకు తెలియనటువంటి సీక్రెట్ నా దగ్గర ఉండటానికి వీలు. ఎలా నేను నా జీవితం నా ఏక శరీరం అని ఎలా చెప్పగలుగుతాను? నేను నా యొక్క అంతరంగం ఆమెకు అర్థం కాకపోతే, నా యొక్క మనసు ఆమెకు అర్థం కాకపోతే, నా హృదయమే ఆమెకు అర్థం కాకపోతే నాలో ఏక శరీరం అని ఎలా చెప్పగలుగుతాను? సో ఖచ్చితంగా సీక్రెట్స్ మాత్రం అస్సలు మెయింటైన్ చేయకూడదు. ఎప్పుడైతే మనం ఈ సంస్కృతి నమూనా, అంటే దీని అర్థం ఏంటంటే, కల్చర్ ప్యాటర్న్ ఏంటంటే, నువ్వు పని చేస్తేనే నేను నిన్ను ప్రేమిస్తా అంటే కాదు. అంటే నీ పని నీది, నా పని నాది అంటానికి వీల్లేదు. అవసరమైతే ఇప్పుడు నేను జాగ్రత్తగా గమనించాలి. కుటుంబం అంటే ఏంటిదంటే, భార్యకు అనారోగ్యం వచ్చినప్పుడు పని ఎవరు చేయాలి, తప్పదు. అవసరమైతే కడగాలి, అవసరమైతే తుడవాలి, అవసరమైతే వంట చేయాలి. అన్ని విధాల ఆ మనిషిని భద్రంగా కాపాడుకోవాల్సిన బాధ్యత భర్తకి. బలహీనత వచ్చింది, ఈ పని చేయడిక, ఈ పని కాదు. ఇక చాలామంది ఏం చేస్తుంటారంటే, సంపాదించలేని పరిస్థితి వచ్చింది అనుకో, ఇంతో నాకేం సుఖం లేదు, నాకేం ఉపయోగం లేదు అనుకుందాం అనుకో, ఇమీడియట్గా డైవర్స్. చాలామంది ఎంకరేజ్ చేస్తుంటారు, అంతో నీకేం లాభం లేదు కదా, ఎందుకు, నీకేం చేసి పెడతాడు, నిన్నేం సుఖపెడతాడు, నీకేమీ తెచ్చి పెడతాడు, వదిలిపెట్టు. ఇది కాదు కుటుంబం. మనిషి ఏ స్థితిలో ఉన్నా కూడా ఆ మనిషిని జీవితాంతం మనం కాపాడుకునేటువంటిదే బంధం. కల్చర్ ఎట్లా ఉంటుందంటే 50-50 కల్చర్. సో దాని మీద మనం ఆధారపడదు. ఒకవేళ ఈ సంస్కృతి నమూనాను అనుసరించామనుకో, రిజల్ట్ వచ్చేసేసి ఎడబాటు. సో రెండవ థ్రెట్ కల్చర్ని మనం ఆధారపడదు. మూడవది అనివార్యమైన ఇబ్బందులు. ప్రతి కుటుంబంలో ఇబ్బందులు ఉంటాయి, అనివార్యంగా వచ్చేటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఈ ఇబ్బందుల్లో 2 రకాల వైఫల్యాలు మనం ఎదుర్కొంటాం. ఒకటి, ఖచ్చితత్వాన్ని ఊహించడంలో మనం వైఫల్యం చెందుతాం. అసలు ఏమి సమస్య వచ్చింది, సమస్య ఏంటిది అనేటువంటిది ఖచ్చితత్వాన్ని అంటే రియాలిటీని ఫైండ్ అవుట్ చేయటంలో మనం ఫెయిల్ అవుతాం. నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, సింపుల్ ఎగ్జాంపుల్. మా అత్తగారి తరపు చుట్టాలు నన్ను తిట్టారు అనుకుందాం. ఎవరు? మా అత్తగారి తరపు చుట్టాలు. వాళ్ళు ఎవరో నాకు ఒక్క మొఖం తెలియదు, ఏదో ఫంక్షన్లో నన్ను పోయినప్పుడు నన్ను ఒక మాట అన్నారు అనుకోండి. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడుంది? ఆడెవడో XYZ వాడి దగ్గర ఉంది. ఇప్పుడు నేను దాన్ని ఎక్కడ తీసుకొస్తాను? నేను నువ్వు చేయబట్టే నీ చుట్టాలు నన్ను తిట్టారు. అసలు నా భార్యకి ఆ గొడవకి సంబంధం ఉందా? లేదు. నువ్వు ఇంకా మీ ఊరు పోవడానికి వీళ్ళు కట్టు నీకు. అసలు సమస్య ఏంటిది? సో ఏదైనా సరే, నాట్ ఓన్లీ ఇది, ఫైనాన్షియల్ అయినా సరే, ఇంకోటి అయినా సరే, ఇంకోటి. అసలు ప్రాబ్లం ఎక్కడుంది, నేను ఎక్కడ రియాక్ట్ అవుతున్నాను? ప్రాబ్లం ఏడుంది, నేను ఎక్కడ రియాక్ట్ అవుతున్నాను? అర్థమవుతుందా? చూడండి, ఇక్కడ ఇంకో మాట, ఇబ్బందులు మరియు సమస్యలకు సరిగ్గా స్పందించటంలో వైఫల్యం మొత్తం. సమస్య వచ్చిన నా స్పందన ఎలా ఉంటుంది? సరి అయినటువంటి స్పందన ఉండాలి. ఇదే మెయిన్ కాన్సెప్ట్. సో ఇక్కడ మనం ప్రతి కుటుంబంలో
నాకు చెప్పండి, అంబానీ కుటుంబంలో గొడవలు లేవా? ఈ కుటుంబంలో గొడవలు లేవంటే ఆడంత పెద్ద అబద్ధం ఇంకోటి లేడు. నేను చెప్తున్నా, ప్రతి కుటుంబం ఈవెందో పాస్టర్ అయినా ఇంకోళ్ళైనా చిన్న చితక మనస్పర్ధలు అంటే కొట్టుకొని తందుకొని ఇడిపోయేంత పంచాయతీలు కాదు, చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఖచ్చితంగా ఉంటాయి. అంటే ఈ సమస్యలు ఉన్నాయంటే అర్థం ఏంటంటే ఇక మేమిద్దరం కరెక్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ అయినా అనేటువంటిది కాదు. వివాహంలో తప్పు లేదు, కానీ మన ప్రతిస్పందన మనల్ని విడదీస్తుంది లేదా కల్పించుతుంది. సమస్యలకి మనం ప్రతిస్పందించే విధానం. కొంతమంది ఎట్లా స్పందిస్తారంటే ఒత్తిడిని అణుచుకుంటారు, వాళ్ళు ఆ ఒత్తిడిని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఆ సమస్యని అణుచుకుంటారు. నేను మీకు ఇంకో విషయం చెప్తా, నా దగ్గరికి ఏదన్నా ప్రెషర్ వచ్చిందంటే నేను కుటుంబం దాకా తీసుకురాను. అసలు నాది మా పాశ్రమ వాళ్ళకి కానీ మా పిల్లలకు కానీ నాకున్నటువంటి టెన్షన్ అసలు వాళ్ళ దాకా తీసుకుపోను నేను. ఇంకొంతమంది ఏం చేస్తారంటే, ఎందుకంటే నా ఫీలింగ్ అది, ఇప్పుడు నేనే దాన్ని ఎదుర్కొంటా, వాళ్ళ దాకా తీసుకుపోయి అంటే అవసరమైతే అన్ని చెప్తా. కొన్ని అన్వాంటెడ్ ఇష్యూస్ తీసుకుపోయి వాళ్ళ మీద అనవసరమైన నెసరీ ప్రెజర్ అనేటువంటిది పెట్టాను నేను. ఇంకొంతమంది ఎట్లా ఉంటారంటే నిందించటం. సింపుల్, నీ వల్లే జరిగింది, కూర మాడిపోయింది, నువ్వు చేయబట్టి కూర మాడిపోయింది. అరే కూర మాడిపోయిందంటే సరే ఒక పూట మాడిపోయింది, అడ్జస్ట్మెంట్ అనేటువంటిది అవట్లేదు. దాడి చేయటం, సమస్యలకు ప్రతిస్పందించి కొంతమంది వేస్తారంటే, ఇక నన్ను అడిగితే ఎప్పుడు కూడా ఇక్కడ ఇంకొక భయంకరమైన స్టేట్మెంట్ వెర్షన్ ఉంది. జనరల్గా మనకు తెలిసిన వెర్షన్ ఏంటంటే భర్తే భార్యను కొడతాడు, కానీ కొన్ని చోట్ల రివర్స్ ఉంటుంది, భార్య భర్తను కొడుతుంటుంది. అసలుకి ఎలా స్పందించమని చెప్పింది బైబిల్? మీ సొంత శరీరములను మీరు ప్రేమించినట్లు మీ భార్యలను ప్రేమించాలి. ఇది కండిషన్ మనకి. క్రీస్తు సంఘమును ప్రేమించినట్లు భర్తలారా మీరు మీ భార్యలను ప్రేమించండి. మీ సొంత శరీరములను మీరు ప్రేమించినట్లు మీ భార్యలను ప్రేమించండి. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఎవరైనా తన శరీరాన్ని తాను గాయపరుచుకుంటాడా? గాయపరుచుకోరా? గాయపరుచుకున్నప్పుడు భార్యను ఎట్లా గాయపరుస్తాం? ఇప్పుడు నా శరీరంలో నాలో ఏక శరీరం కదా. ఇప్పుడు నన్ను నేను కొట్టుకుంటే నన్ను నేను మాత్రం కొట్టుకోను, కానీ సింపుల్గా ఉందని చెప్పేసిన భార్యని సమస్యలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు ఆమె మీద దాడి చేస్తాం. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, నాకు ఒక సిస్టర్, అంటే నాకు బాగా నేను చదువుకున్నప్పుడు ఒక సిస్టర్, నాకు అప్పుడు నా అక్క అని పిలిచేవాళ్ళం ఆమెని, మా ఫ్రెండ్ వాళ్ళ అక్క. ఆమె నాకు ఒక మాట చెప్పింది, రజనీ గుర్తుపెట్టుకుంటే కొన్ని అట్లా ముద్ర పడిపోతుంటాయి. ఎప్పుడు కూడా మీ ఆవిడ మీద చేయి చేసుకోకన్నా. ఎందుకు అక్క అన్న, నువ్వు 2 సార్లు చేయి చేసుకున్నావు అనుకో, మూడోసారి ఆమెకి ఏం ఫీలింగ్ వస్తుంది తెలుసా? ఏం చేస్తాడు, మా ఆయన 2 దెబ్బలు కొడతాడు అనే దగ్గరికి వస్తుంది. కానీ ఈ పని చేస్తే కొడతాడేమో అనే భయం మాత్రమే ఉండాలి తప్ప, ఆ భయం పోయి ఏం చేస్తాడు, మా ఆయన 2 దెబ్బలు కొడతాడు అని చెప్పేసి అని అనుకుందనుకో, నువ్వు కంట్రోల్ చేయలేవు. నువ్వు భార్యని కంట్రోల్ చేయవు. రోజు ఊరికే మీరు ఎప్పుడన్నా చూడండి, మనకి వార్తలు వస్తుంటాయి, రోజు తాగి వచ్చి హింసిస్తుంటే రోకల బండతో 2 అందుకున్నటువంటి భార్య వస్తుంటది. ఎన్ని రోజులు చూస్తుంది? రోజు కొడుతున్నాడు, ఒక రోజు రోకల బండ తీసుకుంటే 2 దంచింది, దెబ్బకి పోయాడు ఇక. అంటే మనిషి, అందుకనే ఆ ప్రెషర్ని మనం ఎలా డీల్ చేస్తున్నాం, ఇబ్బందులో నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావు, వైఫ్ అయినా సరే ఇబ్బందుల్లో నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావు. చాలా మంది వైఫ్స్ ఎట్లా ఉంటారు, కొద్ది చిన్న సమస్య వస్తే వాళ్ళకి వచ్చేటువంటి ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఏంటో తెలుసా? గొంతు పెరుగుతుంది. గొంతు పెరగడం అంటే గట్టిగా వాయిస్ రైజ్ చేస్తారు, ఇక గట్టిగా అరుస్తుంటారు, ఇక 10 మందికి తెలియాలనుకుంటారు, 10 మందికి అర్థం కావాలని ప్రయత్నం చేస్తుంటారు. దయచేసి పెద్దగా అరచి మనిషిని లొంగ తీసుకోవాలనుకోవడం తప్పుడు భావన. ఏంటిది? ఆ సమస్యను ఎలా మనం ప్రతిస్పందిస్తాం అని ప్రతి కుటుంబంలో ఇబ్బంది ఉంటుంది. దానికి ఎలా రియాక్ట్ అవుతున్నాం అనేటువంటిది చాలా చూడండి. మీ జీవిత భాగస్వామిని తిరస్కరించకుండా లేదా వెనక్కి తీసుకోండి. ఈ సమయాలను గడపడానికి మీకు ఒక మంచి ప్రణాళిక, అంటే ఆమెతోటి నేను ఎలా ప్లానింగ్, చాలా కంపల్సరీ ప్లానింగ్ ఉండాలి. ఈ సమస్యను ఎలా మనం సాల్వ్ చేసుకోవాలి, ఎలా
మనము ఈ కష్టాలు, ఈ ఇబ్బందుల నుంచి మనం ఎలా బయటపడాలి అనేటువంటి దానికి ఒక ప్లానింగ్ అవసరం. ఒకవేళ ఈ యొక్క కష్టాలు, సమస్యలపై దేవుని దృక్పథాన్ని గ్రహించటంలో విఫలమైతే కొంచెం మనం ఏం ఆలోచించాలి, అసలు ఇది ఎందుకు మనకు వచ్చింది మన కుటుంబానికి? చాలాసార్లు దేవుని యొక్క ప్రణాళికలోనికి రారు. దేవుడు కొన్నిసార్లు కొన్ని శ్రమలను అనుమతిస్తాడు. దేవుడే కొన్ని కుటుంబాల్లో కొన్ని శ్రమలని అసలు ఈ సమస్య మన కుటుంబం మీదకి ఎందుకు వచ్చింది, ఈ ఇబ్బంది మన కుటుంబం మీదకి ఎందుకు వచ్చింది, మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే దాని ద్వారా భవిష్యత్తులో మనకి చాలా గొప్ప మేలు జరుగుతాయి. సో మనము దేవుని యొక్క దృక్పథం ఏంటి, ఈ సమస్య నాకు రావడానికి దేవుని యొక్క దృక్పథం ఏంటి, ఈ కష్టం రావడానికి దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, ఎందుకు దేవుడు ఈ సమస్యను అనుమతించాడు అని దేవుని దగ్గర మనము గ్రహించవలసిన వారమై ఉంటున్నాం. గ్రహించకపోతే, సమస్యలలో దేవుని యొక్క ఉద్దేశాన్ని గ్రహించకపోతే ఆటోమేటిక్గా ఇక నా ఉద్దేశం నాదే, నా ప్రణాళిక నాదే, నేను ఈ సమస్యలో మిగలలేను, ఈ సమస్యలో కొట్టుమిట్ట ఉండలేను అని అనుకుంటే చాలామంది ఎట్లా ఉంటున్నారా అంటే, ఎదుటి వ్యక్తిని ఎలా అంచనా వేస్తున్నారా అంటే, నాకు అవసరమైన అన్ని సదుపాయాలు చేయగలుగుతాడా లేదా. నెంబర్ 2, స్త్రీ కూడా నాకు అవసరమైన అన్ని విధాలుగా ఉండగలుగుతుందా లేదా. ఈ బేస్ మీదే కుటుంబాలు కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ సమస్యల్లో ఒకరికొకరు, నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సమస్య వచ్చినప్పుడు ఒకరికొకరు అండగా నిలబడాలి. ఇది గుర్తుపెట్టుకోండి. కష్టం వచ్చినప్పుడే కుటుంబం యొక్క విలువ తెలుస్తుంది. ఇప్పుడు మా పాశ్రమం వల్ల నాకు చిన్న మిస్టేక్ జరిగింది. ఇప్పుడు నేను ఆమెను ఊరికే నిందించడం వల్ల నాకు వచ్చే లాభం ఏంటిది? ఏమి లేదు. నేను ఆమెను దాడి చేయడం వల్ల నాకు వచ్చే లాభం ఏంటిది? ఆమె గురించి చెడుగా మాట్లాడటం వల్ల నాకు వచ్చే లాభం ఏంటిది? ఈ కష్టములో కుటుంబం అంతా ఒకే మాట మీద ఉండాలి. దాన్ని ఎదుర్కోవటానికి ప్రయత్నం చేయాలి. దాని నుంచి పరిష్కారం కనుక్కోవడానికి ప్రయత్నం చేయాలి. దాని నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పిల్లలు, నేను, నా భార్య, మేము అందరం కలిసి ఈ సమస్య నుంచి మనం ఎలా బయటపడాలి, ఈ కష్టం నుంచి ఎలా బయటపడాలి, ఈ ఇబ్బంది నుంచి ఎలా అని ప్లాన్ చేసుకోవాలి. కానీ ఒకరి మీద ఒకరు నిందించుకోవటం తగని పని. సో మూడో థ్రెట్. మొదటి థ్రెట్ ఏంటంటే సర్దుబాట్లు కావాలి. సర్దుబాట్లు చేసుకోకపోతే కష్టం అవుతుంది. రెండవది, కల్చర్ ప్యాటర్న్ మనము ఫాలో అవుతుంటాం. కల్చర్ నీ పని నీదే. ఎట్లా అంటే, మీకు కల్చర్ ప్యాటర్న్ అంటే ఈజీగా చెప్తాం. నీదే నాదే. ఒకసారి బస్సులో ప్రయాణం చేస్తున్నా, నేనే ప్రయాణం చేస్తుంటా. ముందు ఒక ఆయన పెద్ద మనిషి కూర్చొని ఉన్నాడు. ఆయన చెప్తుండే, వెనకాల ఒక ఆమె కూర్చొని బాగా టైట్ ఉంది. ఇది దగ్గర 15 సంవత్సరాల క్రితం స్టోరీ ఇది. ఇదిగో నా టికెట్ నేను తీసుకున్నా, నీ టికెట్ నువ్వు తీసుకో అన్నాడు ఆయన పెద్దగా అక్కడి నుంచి. పక్కనే ఉంది. నేను అడిగి, ఎవరవ్వా ఆమె? మా ముసలోడే అంది. మీ ముసలోడైతే నా టికెట్ నేను తీసుకున్నా, మీ టికెట్ నువ్వు తీసుకో అంటున్నాడు ఏంటవ్వా అంటే, ఆ కల్చర్ అంతే, నాదే నీదే. అర్థమవుతుందా? కానీ వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటుంది అట్లా. కొంత అటువంటి మనస్తత్వం కలిగినటువంటి ప్రజలు ఉంటారు. నేను లిమిట్. నాకు తెలిసిన ఒక బ్రదర్ ఉన్నాడు. వాళ్ళ ఫ్యామిలీకి నేను కొంత కౌన్సిలింగ్ చేయడానికి పోయినప్పుడు, అన్న ఆ మనిషి గుట్టు విప్పడన్న, ఆమె చెప్పి ఆ సిస్టర్ చెప్పినటువంటి గుట్టు విప్పడన్న, ఇదిగో ఇదని చెప్పడం, అస్సలు మనిషిని నేను అర్థం చేసుకోలేకపోతున్నా. కొంతమంది ఎట్లా ఉంటాడంటే, ఇంట్లో ఏమి లేవు అని అంటే, నాకు దుడ్డు బియ్యం వండు, మీరు సన్న బియ్యం వండుకోండి అంటాడు ఆయన. బియ్యం దాయా బాబు అంటే, నా ఒక్కడే దుడ్డు అట్లా వండించుకొని తిన్నాడు ఆయన. నేను పోయి మళ్ళా, ఏంది నాయన ఇది, నువ్వు ఎట్ట తయారయ్యావు, ఇట్లా ఉండొద్దు అంటే, లేదన్నా నాకే అన్నా, వాళ్ళకే అన్నా, ఎక్కువ రోజులు కలిసి ఉండలేరు మీరు ఎట్లయితే. సో జాగ్రత్తగా ఆలోచించాలి. ఎప్పుడైతే మనము చూడండి, ఇక్కడ దేవుని యొక్క దృక్పథాన్ని, ఈ సమస్యలు, మూడోది అనివార్యమైనటువంటి సమస్యలు 3 చెప్పాను. నెంబర్ 1 అడ్జస్ట్మెంట్స్, నెంబర్ 2 కల్చర్ ప్యాటర్న్, నెంబర్ 3 అనివార్యమైనటువంటి అనుకోకుండా వచ్చేటువంటి సమస్యలు. మనం ఎవరు ఏ కుటుంబమైన సమస్యలు నాలోకి రావాలని కోరుకోరు కదా. 4వది వివాహేతర సంబంధాలు, వివాహేతర వ్యవహారాలు. కుటుంబములు విడిపోవటానికి గల కారణాలలో 4వ కారణం ఏంటంటే వివాహేతర వ్యవహారాలు. వివాహేతర వ్యవహారం అంటే
వాస్తవికతను తప్పించుకోవడం లేదా వివాహం వెలుపల సంతృప్తిని అన్వేషణ. ఇక్కడ వివాహేతర సంబంధం అనంగానే తక్కువ మనకు వచ్చేటువంటి ఆలోచన ఏంటంటే ఇల్లీగల్ యాక్టివిటీసే వస్తాయి మన దృష్టిలోకి. అంటే అక్రమ సంబంధాలే మనం అనుకుంటాం. వివాహేతర సంబంధాలు అంటే అక్రమ సంబంధాలు అనుకుంటాం. కాదు. వివాహేతర సంబంధాలలో వివాహానికి వెలుపల తృప్తి పొందేటువంటి అన్వేషణ. నేను మీకు ఒక వ్యక్తి గురించి చెప్తా. ఒక అతను డ్యూటీ 5ంటికి అయిపోతుంది. ఆయన ఒక టీచర్, నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్, ఆయన గవర్నమెంట్ టీచర్. 5ంటికి స్కూల్ అయిపోతుంది. రాత్రి 9-9:30 దాకా ఇంటికి పోడు. వాడు ఎప్పుడు ఎందుకు అడిగాడు ఒకరోజు, ఎందుకు రాను పోవు 5ంటికి 5ంటికి ఇంటికి పోయేకంటే బస్ స్టాండ్లో కూర్చొని పోవడం నాకు కొంతసేపు ఉంటాను నేను. ఇంటికి పోయేదానికంటే అంటే అక్కడ తృప్తి లేదు, అక్కడ అక్కడ పోతే అది నాకు కష్టము అనేటువంటి ఫీలింగ్లో అతను ఉన్నాడు. కాబట్టి ఏం చేస్తున్నాడు, తన సంతోషాన్ని ఎక్కడో ఎత్తుక్కుంటున్నాడు. అంటే ఇక్కడ ఏంటిది, వివాహేతర వ్యవహారాలు అంటే చాలామంది ఎక్స్ట్రా మ్యారిటల్ వ్యవహారాలు అనేటువంటిది ఒక పార్ట్ మాత్రమే. కింద కార్యకలాపాల వ్యవహారం అంటే ఎక్కువ శాతం మంది ఈ కెరీర్ పని 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 పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా భార్య లేదు, పిల్లలు లేరు, సొన్నుగు లేదు, సంతోషం లేదు, పని 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 మీదే ఉంటాడు. ఎవరైనా సరే నువ్వు పని 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 ఇంట్లో మరి నీకోసం ఒక పని మనిషా లేకపోతే ఇంటికి కాపలా మనిషి అంటే నువ్వు చేసుకుంది ఇంటికి కాపలాగా చేసుకున్నావా? నాట్ ఓన్లీ సాయి కృష్ణ, చాలా మంది యాటిట్యూడ్ చాలా, నేను కష్టపడుతున్నా అరే నువ్వు కష్టపడి సంపాదించేది ఎవరి కొరకు? భార్య పిల్లల కొరకు. కార్యకలాపాలు పొద్దున్న లెగితే సాయంత్రం 10ంటికి వస్తాడు. అంటే కష్టం చేయొద్దని నేను చెప్తలే, పని చేయొద్దని నేను చెప్తలే. అంటే నీకంటూ ఒక మనిషి ఉన్నారు కదా. ఇప్పుడు నీకు ఎక్స్ట్రా చాలా మంది ఏమంటారు తెలుసా, మా ఆయనకి సెకండ్ వైఫ్ ఉందంటారు. ఎవరు సెకండ్ వైఫ్? ఆ ఫోన్, కొంతమందికి ఫోన్ సెకండ్ వైఫ్, కొంతమందికి వృత్తి పని సెకండ్ వైఫ్. అందుకనే పాపం ఈ మధ్య ఒకడు హైదరాబాద్లో సెకండ్ వైఫ్ రెస్టారెంట్ అని పెట్టాడు. ఇంకా నయం నువ్వు బిర్యానీ తేలే. ఒక ఆయన బిర్యానీ తీసుకొని ఇంటికి వచ్చాడట. ఆమె అడిగిందట ఫస్ట్, ఆమె ఎక్కడ తెచ్చావంటే సెకండ్ వైఫ్ నుంచి తెచ్చానడట. అంటే నీకు సెకండ్ వైఫ్ ఉందా అని చెప్పేసి తుక్కు తెచ్చింది సెకండ్ వైఫ్ దగ్గర నుంచే, సెకండ్ వైఫ్ రెస్టారెంట్ దగ్గర నుంచి తెచ్చాడు. అంటే చాలా మందికి ఫస్ట్ వైఫ్ కంటే, అంటే ఇక్కడ ఏంటంటే పనులు లేకపోతే వృత్తులు లేకపోతే ఫ్రెండ్స్ ఉంటారు కొంతమందికి. అంటే 24 గంటలు ఫ్రెండ్స్ అయ్యాక మరి టైం అవుతుంది, ఇంటికి పోవాలి, పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, వాళ్ళని చూడాలి, వాళ్ళని కలవాలి, వాళ్ళతో మాట్లాడాలి. 12ంటికి కూడా వీడు వేరే వాళ్ళతో మాట్లాడుతుంటాడు. నైట్ రాత్రి 12ంటికి వేరే వాళ్ళతో మాట్లాడుతుంటాడు. మరి ఇక ఇంట్లో ఉన్నట్టు ఆమె ఎవరితో మాట్లాడాలి? పొద్దున్నుంచి ఇంట్లో కూర్చొని ఇంతేలా తీయగా ఎక్స్ట్రా మ్యారిటల్ ఇష్యూస్, లైంగిక సంబంధాలు కాదు నేను చెప్తాను. నేను దేనికి ఎంగేజ్ అవుతున్నాను? కుటుంబ వ్యవహారం, ఫ్యాంటసీ, ఇది చాలా ప్రాముఖ్యం. ఫ్యాంటసీ ఏంటిది? ఊహించుకుంటాడు అనమాట. మీకు ఈ ఫ్యాంటసీ అనేటువంటిది కొంచెం మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఈ మనకి తక్కువ కానీ ఈవెన్ దో సిటీల్లో ఎందుకు డైవర్స్ అవుతుంది అంటే అసహజమైనటువంటి పనుల వలన. ఇది చాలా లైఫ్లో కుటుంబంలో చాలా ఇంపార్టెంట్ ఫ్యాంటసీ. వీడు ఊహించుకుంటాడు, నేను ఇట్లా ఉండాలి, నేను అట్లా ఉండాలి, నేను ఇలా ఉండాలి, నా భార్య అలా ఉండాలి. అంటే మీరు మెచ్యూర్డ్ కాబట్టి చెప్తున్నా, అశ్లీలత, శృంగార, అంటే వీళ్ళు ఊహించుకుంటుంటారు ఎట్లా ఉండాలి, అట్లా ఉండాలి, అట్ట కావాలి, ఇట్ట కావాలి. నువ్వు నాకు సరిగా ఉండలేవు. నేను ఒక ఒక మ్యారేజ్ కౌన్సిలింగ్ పోయాను నేను. ఇక వాళ్ళు విడిపోయారు, వాళ్ళు కలిసిలేరు. నాకు తెలిసినటువంటి వ్యక్తి మ్యారేజ్ కౌన్సిలింగ్ పోతే ఎంత చెప్పినా పిల్లగాడు ఒప్పుకుంటలేడు. చివరికి ఆ పిల్లోడు చేసిన కంప్లైంట్ ఏంటంటే, అసలు ఈ అమ్మాయికి సంసారం చేయడమే తెలియదు అన్నాడు అతను చేసిన కంప్లైంట్. నాకు ఇక చిర్రెత్తుకు వచ్చేసింది.
అప్పుడు నువ్వు ఒక ప్రాస్టిట్యూట్ని చేసుకోవాల్సింది బాబు. ఒక వ్యభిచారం చేసుకున్నట్టయితే నీకు బ్రహ్మాండంగా నీతో ఉండేది. కొత్తగా అంటే వీనికి ఒక ఫ్యాంటసీ ఉంది, ఒక ఊహ ఉంది. వీటిని తీసుకొచ్చి ఇక్కడ రుద్దితే ఇప్పుడు అంటే అడ్జస్ట్మెంట్. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే ఎక్కువ శాతము కుటుంబాలలో విడిపోవటానికి ఇది కూడా ఒక కారణం. ఈ ఊహలు. ఈ నెక్స్ట్ వచ్చేటువంటిది ప్రేమ వ్యవహారం, వేరే ఇల్లీగల్ బిజినెసెస్. సో వేరే వాళ్ళని ప్రేమించడం, వేరే వాళ్ళతో కాంట్రాక్ట్స్ పెట్టుకోవడం, ఇవన్నీ అంటే వివాహేతర వ్యవహారాలు కూడా చాలా ఫ్యాంటసీ, ఊహలు. నా భార్య ఐశ్వర్య రాయ్లా ఉండాలి. మరి నువ్వేం అభిషేక్ బచ్చన్ కాదుగా, అవునా కదా? అభిషేక్ బచ్చన్ కాదు కదా. పెళ్లి చేసుకున్నప్పుడు నేను ఒక రకంగా ఉన్నా. నాకు తెలిసి నేను పెళ్లి చేసుకున్నప్పుడు మంచి దిట్టంగా డుంబుకు డుంబు ఉంటుంది నేను. ఇప్పుడు బక్కబడ్డా. అప్పుడు లావుగున్న వాడిని చేసుకున్నాను నేను, నువ్వు బక్కగా అయ్యావు నేను చేసుకున్నాను. ఆ ఊహ నాకు కూడా పెళ్లికి అప్పట్లో ఒక ఊహ ఉండేది. తర్వాత మా పాస్టర్ చెప్పింది, నేను బాగా లావుగున్న అమ్మాయిని చేసుకోవాలని డిగ్రీలో ఉన్నప్పుడు అనుకున్నా. బాగా మంచి బలంగా ఉన్నాను. మరి అలాగని చెప్పేసి ఇప్పుడు నేను వదిలిపెట్టాలా? సో ఊహలతోటి కుటుంబాలు నడవాయి. చూడండి, ఎక్స్ట్రా మ్యారిటల్ వ్యవహారాలు ఇవి కూడా కుటుంబాలను విడగొడటానికి ప్రయత్నం చేస్తాయి. సమాజం ప్రజలను ప్రోగ్రామింగ్ చేస్తుంది. ప్రోగ్రామింగ్ అంటే ప్రోగ్రామింగ్ క్యాలెండర్ మొత్తం నిండిపోతుంది. ప్రోగ్రామింగ్ పొద్దున్న లెగిస్తే ఈరోజు ఇక్కడ పోవాలి, ఈరోజు ఇక్కడ పోవాలి, ఈరోజు ఇక్కడ పోవాలి, ఇక్కడ పోవాలి, ఇక్కడ పోవాలి. ప్రోగ్రామింగ్ తోటి, ప్రోగ్రామింగ్ లైఫ్ అంటే నేను మీకు ఒక విషయం చెప్తాను. ఒకసారి నేను ఒక మీటింగ్ అటెండ్ అయ్యాను. ఆ మీటింగ్లో వాక్యం చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఆయన క్యాలెండర్ వేసాడు స్క్రీన్ మీద. మా డైరెక్టర్ గారు క్యాలెండర్ వేస్తే ఆయన క్యాలెండర్లో 3 నెలలు క్యాలెండర్ చూపించాడు. ఒక్క 5 రోజులు కూడా ఇంటికి వెళ్ళాడు ఆయన 3 నెలల్లో. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హైదరాబాద్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఢిల్లీ, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. చివరికి ఆయన ఏం చెప్పాడు తెలుసా? మీరు ముందు ఇంటికాడ ఉంటున్నాయా బాబు, నేను అనుకున్నా మస్తు సేవలో వాడబడుతున్నా అనుకున్నా, నా కుటుంబము నా పిల్లలు నన్ను వాళ్ళ ముఖం చూసి 3 నెలలు అవుతుంది. ప్రోగ్రామింగ్ అనేటువంటిది మనల్ని ఇబ్బంది పెడుతుంది. అంటే ప్రోగ్రామింగ్ అంటే ఏంటంటే నా క్యాలెండర్ నిండిపోయింది మొత్తం, మరి నా భార్య పిల్లలతో నేను సమయం గడిపేది ఎక్కడ? అంటే పని చేయొద్దా? పని చేయాలి. పని టైమే, కుటుంబం టైమే, ఫ్యామిలీ టైమే, పిల్లల టైం. దేనికి దానికే మనం ప్రోగ్రామింగ్ జాగ్రత్త చేసుకోవాలి. చూడండి, ప్రజలు వాస్తవికత గురించి తప్పుడు అవగాహన పెంచుకుంటారు. తమ అంచనాలు మరియు కల్పనలు నిజ జీవితంతో పోల్చుకుంటారు. అరే రియాలిటీ వేరు, ఊహలు వేరు. రియాలిటీ వేరు, ఊహలు వేరు. చాలా జాగ్రత్తగా గమనించండి. కుటుంబంలో ఊహలకు తావు లేదు. రియాలిటీ మీద మిమ్మల్ని మీరు కట్టుకోవాలి. రియాలిటీ చాలా, నాకున్నది ఎంత, నా పరిస్థితి ఎంత, నా జీవితం ఎంత, నా యొక్క ఊహలు చాలా ఉంటాయి. అన్నీ నా పరిస్థితి ఏంటిది, నా జీవితం ఏంటిది, నా కథ ఏంటిది, నా స్థితి ఏంటిది ఒకటి చెప్పాడట. అమ్మా నీకు పెళ్ళికి మాట్లాడుతుంటారు కదా, ఇది నేను ఒకసారి ఒక పోస్ట్ చదివాను నేను, అంతే. హౌస్ విత్ స్విమ్మింగ్ పూల్ ఉంది నాకు అన్నాడట. హౌస్ విత్ స్విమ్మింగ్ పూల్ అన్నాడట. అబ్బర బాపురే, అమ్మగారు హౌస్ విత్ స్విమ్మింగ్ పూల్ అనగానే ఒక మ్యాన్షన్ హౌస్ని డిజైన్ చేసుకుంది. అక్కడ వాడికి చిన్న గుడిసి ఉంది, పక్కన చిన్న తొట్టి ఉంది. ఆమె అక్కడ ఆ పోస్ట్లో, అరే హౌస్ విత్ స్విమ్మింగ్ పూల్ అంటే ఏదో ఊహించుకొని వీడిని చేసుకున్నా, వీడు చిన్న గుర్రపాకేసి పక్కన చిన్న గుడిసి కట్టాడు, చిన్న తొట్టి కట్టాడు. ఊహలు చాలా ఉంటాయి, కానీ రియాలిటీ డిఫరెంట్. సో మనము వాస్తవికతతో పోల్చుకోవాలి, ఊహలతో పోల్చుకోకూడదు. ఎప్పుడైతే మనం కల్పనల వైపు చూస్తామో అప్పుడు వేరే వివాహేతర సంబంధాలు. చూడండి, వివాహేతర సంబంధాల వైపు మనం కనుక మూవ్ అయ్యామనుకో ఆటోమేటిక్గా ఒంటరితనాన్ని మనం విడిపోతాం. ఇప్పుడు ఎన్ని రోజులు చూస్తారు మా పాస్టర్ అమ్మ, చూడండి. అందుకనే ఎక్కువ శాతము ఎవరు ఎక్కువ ఇతరులకు అట్రాక్ట్ అవుతారో తెలుసా? నేను ఎప్పుడైతే ఆమె నెగ్లెక్ట్ చేస్తూ ఉంటానో ఆటోమేటిక్గా, మేము ఈ ఫ్యామిలీ గురించి ఒక రోజు స్కిట్ వేస్తున్నాం ఒక ట్రైనింగ్లో. ఫ్యామిలీస్కి సంబంధించిన స్కిట్ వేస్తుంటే భార్యాభర్తలు, భర్త బాగా కొట్టేటువంటి వాడు అసలు పట్టించుకుంటలేడు.
కుటుంబం అంతా గలిబిలిగా ఉంది. ఒక ఆయనేమో ముదిగుబ్బ, ఆ పాస్టర్ గారు, ఆయన ఆడామ్ క్యారెక్టర్ వేస్తున్నాడు. ఇంకొక అతను మగ ఆయన క్యారెక్టర్ వేస్తున్నాడు. వాళ్ళ స్కిట్లో నేను లేను. కొడుతున్నాడు ఆయన. ఈమె ఏడుస్తుంది పాపం, బాగా టార్చర్ పెడుతున్నాడు. నేను చూసి దీన్ని కొంచెం పండించాలని చెప్పేసి టక్కున అక్కడ అంటే స్కిట్కి మళ్ళీ ఒక రోజు ఉంది. ఆ రోజు ఫ్లవర్ తీసుకొని నేను పోయి పక్క నుండి ఆ లేడీ క్యారెక్టర్ వేసేటంటే ఆయనకి ఇట్లా ఇస్తున్నా. అంటే అతన్ని ప్రొవోక్ చేస్తున్నా, ఆ లేడీ క్యారెక్టర్ని ప్రొవోక్ చేస్తున్నా. వాళ్ళ స్కిట్లో ఇది లేదు, ప్రొవోక్ చేస్తున్నా. అంటే ఏంటిది, వాడు నిన్ను కొడుతున్నాడు ఊరికే, నువ్వు నాతోటి వచ్చేయి. ఆ నిన్ను పట్టించుకుంటలేడు, నాతోటి వచ్చేయి. అంటే చివరికి 2 నిమిషాల తర్వాత ఆయనకి అర్థం, ఆ లేడీ క్యారెక్టర్ వేసే ఆయనకు అర్థం కాలే. చివరికి నేను చేతిలో చేసుకొని గుంజుకొని పోతున్నా పక్కకి, నాతోటి పాటు వచ్చేస్తున్నాడు. ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఇక్కడ నాకు సంతోషం లేనప్పుడు ఆటోమేటిక్ సంతోషం కొరకు నేను ప్రాకులాడతా. అప్పుడు ఏమవుతుంది, కుటుంబము విడిపోతుంది. సో 4వది ఎక్స్ట్రా మ్యారిటల్ ఇష్యూస్. 5వది స్వార్థం. చాలామంది స్వార్థంగా ఆలోచన చేస్తారండి. కుటుంబంలో కూడా భార్యాభర్తలు కూడా స్వార్థపూరిత దృక్పథంతో ఉంటారు, స్వార్థపూరితంగా ఆలోచన చేస్తుంటారు. సెల్ఫిష్నెస్ అనేటువంటిది చాలా కుటుంబాల వ్యక్తులలో ఉంటుంది. సెల్ఫిష్నెస్ అంటే సింపుల్ చెప్తాను నేను నాకు ఇంకేం లేదు. సెల్ఫిష్నెస్ అంటే ఒక్క ముక్కలో చెప్తా, మీకు అర్థమైపోతుంది. అత్తగారి తరపు చుట్టాలు వచ్చారనుకో, ఇల్లు ఎలా ఉంటుంది. నా తరపు చుట్టాలు, ఫర్ ఎగ్జాంపుల్ మా పాశ్రం తరపు చుట్టాలు వచ్చారనుకో, ఇల్లు ఎలా ఉంటుంది. నా తరపు చుట్టాలు వస్తే ఇల్లు ఎలా ఉంటుంది. సింపుల్, అర్థమైపోతుంది సెల్ఫిష్నెస్ ఉందా లేదా అనేటువంటిది. కానీ గుర్తుపెట్టుకోండి, ఏ కుటుంబం కూడా, ఏ వ్యక్తి కూడా సెల్ఫిష్నెస్కి పోకూడదు. చాలా విషయాలు నేను ఒకసారి అంటే ఒక వ్యక్తి ఒక స్త్రీ చెప్పిన కంప్లైంట్ చెప్తున్నాను నేను మీకు. ఏందన్నా, మా వాళ్ళు కానుకిస్తుంటే మా అయ్యగారు ఆ పాశ్రమకి ఈమాకని అంటాడు. ఎందుకు? నిజంగా జరిగిన నా దగ్గరికి వచ్చిన కంప్లైంట్ అది. మా విశ్వాసులు ఎవరన్నా ప్రార్థన చేస్తే కానుక ఇవ్వకపోతే అమ్మగారికి ఈమాక నాకే ఇయ్యండి అంటాడు ఈయన. ఎందుకయ్యా? వాళ్ళ డబ్బులు మేనేజ్ చేయడం చేత కాదు. అసలు నా దగ్గరే ఉండాలి, నేనే చెయ్యాలి. అంటే తక్కువ చేసి మాట్లాడటం కాదు ఎవరిని. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నాది, నేను, నాకు స్వార్థం. కొంతమంది మీకు ఒక 3 జనరేషన్స్ ఫ్యామిలీ ఉంటుంది. తాత, తండ్రి, కొడుకు, లేకపోతే తండ్రి, కొడుకు, మనవడు. ఒక ఆమె ఒక చికెన్, మీరు చూసే ఉంటారు వీడియో, చిన్నది చికెన్ తీసుకొచ్చి పెద్ద మనిషికి వేస్తాడు. ఆయన తినకుండా చికెన్ లెగ్ పీస్ చూసి దాన్ని తీసి వాళ్ళ కొడుకు వేస్తాడు. ఆ కొడుకు చూసి పక్కన ఉన్నటువంటి ఆయన కొడుకు వేస్తాడు. కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, పిల్లలకు ఉందా లేదా, భార్యకు ఉందా లేదా, మొత్తం గంజు గుడిచి పక్క పడేసేటోళ్ళు ఉన్నారు. సెల్ఫిష్నెస్, నాది, నా స్వార్థం నాది, ఆయనతో నాకెందుకు, నేను నా కుటుంబం. గుర్తుపెట్టుకోండి, స్వార్థంతో ఉంటే కుటుంబాలు, చూడండి, స్వార్థం 5వది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ స్వార్థం ఉంటే ఖచ్చితంగా రిజల్ట్ డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక చిన్న ఎక్సర్సైజ్ చేయాలి. ఏంటిది? 5 థ్రెట్స్ నేను చెప్పా, 5 ముప్పులు చెప్పా, కుటుంబాలని విడగొట్టేటువంటి 5 ముప్పులు చెప్పా. ఈ 5 పాయింట్స్లో నేను ఎలా ప్రతిస్పందిస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, డిఫికల్ట్ టు అడ్జస్ట్మెంట్. సర్దుబాటుకి నువ్వు సర్దుకుంటున్నావా, చదువుకుంటలేవా? సర్దుబాటులో అంటే అడ్జస్ట్ అవుతున్నావా లేదా? కుటుంబంలో అవుతున్నా. ఎలా అవుతున్నావు? లో, మీడియం, హై. నేను ఎంత కష్టం వచ్చినా చదువుకుంటా, ఓ మాదిరి విషయాల్లోనే చదువుకుంటా. నేను అస్సలు చదువుకోను. నేను ఎందుకు అడ్జస్ట్ కావాలి? నీ రెస్పాన్స్ అర్థమవుతుందా? అడ్జస్ట్ అయ్యే విషయంలో నీకు నీవే మార్క్స్ ఇచ్చుకుంటే, లో లెవెల్లో ఉన్నావా, మీడియంగా ఉన్నావా, హై లెవెల్లో ఉన్నావా? ఇప్పుడు ఎవరు ఇవ్వాలి రేటింగ్ దీనికి? నీకు నువ్వే ఇచ్చుకోవాలి. నేను కుటుంబంలో అడ్జస్ట్మెంట్ ఎలా ఉంది నాది?
రెండవది కల్చర్ ప్యాటర్న్. ఇప్పుడు నేను నా కుటుంబంతో కల్చర్ ప్యాటర్న్ అంటే నేను ఎలా ఉన్నాను అంటే నీకు నువ్వే చేయాల్సింది, నీ పని నువ్వు చేయాల్సిందే. 3 రోజులు జ్వరం వచ్చినా జ్వరం తగ్గిన తర్వాత అయినా నువ్వు గంటలు కడగాల్సిన నాకు సంబంధం లేదు. కల్చర్ ప్యాటర్న్ నేను ఎంత ఫాలో అవుతున్నాను? లో, హై, మీడియం. నెక్స్ట్ ఇన్వైటబుల్ డిఫికల్టీ అంటే అనివార్యమైన ఇబ్బందులు, డిఫికల్టీస్, కష్టాలు వచ్చినప్పుడు నా ప్రతిస్పందన ఎలా ఉంటుంది? కష్టాలకు నేను నిందిస్తున్నట్టే లో, మీడియం, హై. ప్రతిదానికి మనం ర్యాంక్ ఇచ్చుకోవాలి. యాక్చువల్గా అయితే సెమినార్స్లో ఏం చేస్తామంటే ఒక్కొక్క దానికి ఒక 10 నిమిషాలు ఆపుతాం. సో మీరిద్దరు కూర్చొని మీరిద్దరు మైండ్ ఎలా, మీ ప్రతిస్పందన ఎలా ఉంది, నువ్వు ఏ ర్యాంక్, నీ ర్యాంక్ ఎలా ఉంది అంటే ఆటోమేటిక్గా నీకు అర్థం టిక్ పెడతావు. సో నువ్వు హైలో నువ్వు అడ్జస్ట్ అవటం అనుకో, హై వచ్చింది అనుకో, ఏం చేయాలి? నెక్స్ట్ లోలో అంటే నువ్వు ఆటోమేటిక్గా ఈ యొక్క మార్పుని తీసుకొని రావాలి. ఏ విషయంలో అయితే నువ్వు మార్పు లేకుండా ఉన్నావో, నీ ఫ్యామిలీ విషయంలో, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, నాకు వేరే ఎవరితోటి సంబంధం లేదన్నా కానీ నాకు మాత్రం సెకండ్ వైఫ్ ఉంది అని అన్నాం అనుకో, నాకు వేరే అక్రమ సంబంధం లేదు, ఏ స్త్రీతో నాకు సంబంధం లేదు, కానీ నాకు సెకండ్ వైఫ్ ఉంది. అదేదన్నా కావచ్చు, పని కావచ్చు, ఫోన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. సో ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్లో నువ్వు ఎలా ఉన్నావు? సో నువ్వు ర్యాంక్ ఇచ్చుకో. సెల్ఫిష్నెస్ ర్యాంక్ ఇచ్చుకో. సో ర్యాంక్ ఇచ్చుకొని ఇక నుంచి మనం ఏం చేయాలంటే వీటిల్లో మన ర్యాంక్ హై ఉందనుకో తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో మనము మ్యాక్సిమం మనము ఎంత, ఏ విషయంలో నా స్వార్థం హై లెవెల్లో ఉందనుకో నేను డౌన్లోకి రావాలి. అంటే నేను ఎక్కడ ఎక్స్ట్రీమ్గా ఉన్నానో నాకు తెలుసు, 100% చెప్తున్నాను. నేను ఎక్కడ ఎక్స్ట్రీమ్గా ఉంటున్నానో నాకు తెలుసు. సో అప్పుడు నేనేం చేయాలి? నా కుటుంబాన్ని కట్టుకోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా నేను దాంట్లో నుంచి బయటికి రావాల్సిందే, లేకపోతే కుటుంబాలు విచ్ఛిన్నమైపోతాయి. ఓకేనా? సో మీకు మీరే పరిశీలన చేసుకోండి, మీకు మీరే ఇవాల్యుయేషన్ చేసుకోండి, మీకు మీరే ర్యాంక్ ఇచ్చుకోండి. మీరు ఏ ర్యాంక్లో, ఏ ఇష్యూస్లో, ఏ సమస్య అంటే ఏ పాయింట్లో, ఏ ముప్పు, ఏ థ్రెట్లో మీరు ఎక్కడున్నారు ర్యాంక్ ఇచ్చుకోండి. ఆటోమేటిక్గా దాని నుంచి మీరు బయటకు రావడానికి ప్రయత్నము చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.